మాది భద్రాచలం దగ్గర మొండికుంట అనే గ్రామం. నా పేరు రమాదేవి. నేను 2016 జనవరి 5వ తారీఖు అమావాస్య రోజు నుంచి ధ్యానం చేస్తున్నాను. నా ధ్యానం అమావాస్య రోజే స్టార్ట్ అయింది. మా అక్క, మా ఓన్ సిస్టర్, తను వాళ్ళంతకుముందు 2008 నుంచి మెడిటేషన్ చేస్తున్నారు. చెప్పేది ఎప్పుడు ధ్యానం చేయి అని చెప్పేది, కానీ ఎప్పుడు తను వేరే ఊళ్ళో ఉంటుంది, నేను ఇక్కడ మా మొండికుంటలో ఉంటాను. తర్వాత వేరే కజిన్ సిస్టర్ నన్ను పిరమిడ్లో అమావాస్య రోజు ధ్యానంలో కూర్చోబెట్టింది. స్టార్టింగ్కి 15 మినిట్స్ చేశాను. ఇంకా ఆ రోజు నుంచి ధ్యానం వదలలేదు. ఆ తర్వాత 2015లో తిరుపతి మా అన్నయ్య కూతురు పెళ్లికి వెళ్ళాను. నేను వెళ్ళాక కొండ మీదకి వెళ్ళాక దేవుడు దర్శనానికి వెళ్ళేటప్పుడు నడవలేకపోయాను. నేను అసలు అడుగు తీసి అడిగేయలేని పరిస్థితిలో ఉన్నా. ఏదో చిన్నగా వచ్చేసా. ఇంటికి వచ్చాక హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే ఈసీజీ తీశారు. వెంటనే ఫేస్ మేకర్ వేయాలి, హార్ట్ బీట్ తక్కువ ఉంది, వెళ్ళిన రోజే ఐసీయూలో పెట్టారు. ఇంకా నాకు బయటకు వచ్చే అవకాశం లేదు. అప్పటికి 1 ఇయర్ అవుతుంది కాబట్టి మా వాళ్ళకి ఎవరికి ధ్యానం గురించి తెలియదు. నేను కూడా చిన్నపిల్లలు, పాప 3rd క్లాసు, బాబు 1st క్లాసు. ఇంకా నేనేం చెప్పలేకపోయా. ఆపరేషన్ అయిపోయింది, ధ్యానం కంటిన్యూ చేస్తున్నా. కానీ ప్రతిరోజు నాకు 1 గంటకు స్టార్ట్ అయింది హార్ట్ పెయిన్. నైట్ పూట 1 గంటకు లేచి వాల్ చైర్లో కూర్చుంటే తెల్లారి 6 వరకు వాల్ చైర్లోనే కూర్చొని ఉంటాను. ప్రతిరోజు అంతే. ఆ రోజు అంతలో కూర్చోవడం వల్ల రోజు పనులు మటుకు చక్కగా చేసేసుకుంటా. ఇంట్లో ఇబ్బంది ఏం లేదు. మెడిటేషన్ చేయకపోతే మటుకు పని చేసుకునేదాన్ని కాదు. కాస్మిక్ వ్యాలీకి వచ్చిన దగ్గర నుంచి, ఫస్ట్ మోనోదయానానికి వచ్చిన దగ్గర నుంచి వాల్ చైర్ తీసేసాను. 3 గంటలు వేసి 6 గంటల వరకు ధ్యానం చేస్తున్నా. చాలా యాక్టివ్గా ఉన్నాను. థ్యాంక్ యూ.